మీరు చూస్తున్నది Z4 న్యూస్. దట్స్ క్వశ్చన్ ఫర్ జస్టిస్. హాయ్, హలో, నమస్తే. Z4 న్యూస్ ప్రేక్షకులకు ప్రత్యేకమైన నమస్కారాలు. అయితే ప్రతిరోజు మేము పెట్టే వార్తను చూస్తూ ఎంకరేజ్ చేస్తున్నందుకు కూడా మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు మన పురాతన కట్టడాలు మీకు తెలుసు కదా, దేవాలయాలకు సంబంధించిన అయితే విషయాలు అయితే ఈరోజు చర్చించుకుందాం. అయితే దీంట్లో ఏంటంటే చాలా రోజుల నుంచి అంటే వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దేవాలయాలు ప్రజెంట్ ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. కానీ వాటికి కొన్ని సమస్యలు అయితే తలెత్తుతున్నాయి. ఆ సమస్యలు అవి ఎక్కడ జరుగుతున్నాయో వాటి గురించి ఈరోజు అయితే క్లుప్తంగా మీతో పంచుకునే అవకాశం అయితే నేను చేస్తాను ఈరోజు. సో ఏంటంటే మనం ఒకసారి గ్రహించినట్లయితే ఆ దేవాలయాలు దరిదాపు 1500 సంవత్సరాలు ఉండొచ్చు, మేబీ 2000 సంవత్సరాలు కూడా కావచ్చు. అంటే పురాతనం, అప్పటి రాజుల కాలంలో మన చరిత్ర చదివినట్లయితే మీకు కూడా తెలిసే ఉంటుంది. సో అప్పటి నుంచి వస్తున్న దేవాలయాలు ఇప్పటికి ఉన్నాయి. కానీ ఇక్కడ జరుగుతున్న సమస్య ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మన సమాజం ఏంటంటే డైలీ డెవలప్ అయిపోతుంది. అంటే చుట్టూ ఉన్న పరిసరాలు నూతన టెక్నాలజీతో మనం ఎంత అంటే చాలా డెవలప్ చేసుకుంటున్నాం. సో ఆ కాలక్రమంలో ఏమైందంటే రోడ్లు పైకి దేవాలయాలు అనేవి కింది స్థాయిలో ఉన్నాయి, రోడ్లు ఏమో పైకి అయిపోయింది. ఈ అంతరాయం వల్ల ఏం జరుగుతుందంటే దేవాలయాలకు నీళ్లు వెళ్ళడం, అక్కడ పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు కొంచెం అభ్యంతరం కలగడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా వర్షాకాలం అయితే ఇంకా చాలా దారుణంగా భక్తులు వచ్చే క్రమంలో కూడా ఆ యొక్క వాటర్ వల్ల డ్రైనేజ్కి సంబంధించిన వాటర్ వెళ్ళడం ఆ విధంగా అన్నట్టు చాలా సమస్యలు అయితే తలెత్తుతున్నాయి. సో ఇలాంటి విషయాలు మన దేశంలో మ్యాక్సిమం అయితే దేశంలో కొన్ని ప్రాంతాల్లో చాలా జరిగినాయి. అయితే వాటిని ఉద్దేశించి ఆ దేవాలయానికి సంబంధించిన చారిత్రాత్మక సంబంధించిన ఈ దేవాలయ విషయంలో ఏదైనా ఒక మార్పు తీసుకురావాలని హిందూ రిలీజియన్కి సంబంధించిన ఒక సంస్థను అయితే ముందడికైతే వచ్చింది. ఇది ఎక్కడ జరిగింది, ఏ ప్లేస్లో జరిగింది, ఆ విధంగా గుళ్ళు కిందికి రావడం, రోడ్లు అనేది పైకి ఉండడం అనేది ఈ యొక్క అంతరాయం ఎక్కడ జరిగిందంటే మనం ఒకసారి దీని గురించి డెప్త్గా మాట్లాడుకుందాం. అయితే ఇది ఈ విధంగా జరిగినప్పుడు మనం కొన్ని సందర్భాల్లో మన ఇళ్లలో అయితే చూసినట్టయితే జాకీలేసి ఇళ్ళని అయితే మనం పైకి లావటేవాళ్ళం. కానీ ప్రస్తుతం అదే ఆ పద్ధతిని ఇప్పుడు గుళ్ళు గోపురాల్లో కూడా చేస్తున్నారు అన్నట్టు. గుళ్ళకు సంబంధించిన అక్కడ కూడా జాకీలను వేసి అది పైకి లాడుతున్నారు. ఆ వీడియో మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను నేను. అయితే ఇప్పుడు దాని గురించి పూర్తి వివరాలు అయితే మనం పేపర్ చూస్తే అయితే మాట్లాడుకుందాం ఒకసారి. మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో అయితే కొన్ని అభ్యంతరాలు అయితే వస్తున్నాయి. అవి ఎక్కడ జరిగినాయి, ఎలా జరిగినాయి అయితే నేను మీకు చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి చూడండి, ఇది ఎక్కడ అంటే ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఈ ఆలయాన్ని. మీరు ఒకసారి ఈ ఆలయం చూస్తే మీకు అర్థమైపోతుంది. కింద మనకేంటంటే ఇగో జాకీలు పెట్టిన, ఇక్కడైతే ఫోటోలు మీకు కనిపిస్తాయి ఈజీగా. కిందనైతే జాకీలు పెట్టే ప్రయత్నం చేశారు ఇక్కడ చూడండి. అయితే ఇది ఎక్కడ జరిగింది అంటే మ్యాక్సిమం ఇది తమిళనాడుకు సంబంధించిన ప్రాంతంలో అయితే జరిగింది. ఇక్కడ ఫోటో కింద చూసినట్లయితే సింగ పెరుమల్ కోయిల్లో 1500 ఏళ్ల క్రితం పల్లవరాజులు నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయంలో గతంలో చేపట్టిన పనులు. సో ఈ విధంగా రోడ్డు పక్కనుంటే ఇది కింది స్థాయిలో ఉన్నది కాబట్టి దీన్ని పైకి లేవటాలనే ఉద్దేశంతో కింద జాకీలేసి మరీ లాబడుతున్నారు. ఇదేంటంటే మనం కొన్ని సందర్భాల్లో ఇల్లు పైకి లావటేటప్పుడు ఆ టైంలో మాత్రం చూస్తామన్నట్టు. సో అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఆలయాలు ఎత్తు పెంచుతున్నారు. తమిళనాట రోడ్ల దిగువకు వెళ్ళిన 100 ఏళ్ల నాటి ఆలయాలు, భారీ వర్షాలు వరదలతో పూజా కార్యక్రమాలకు అంతరాయం, పునాదుల వరకు తవ్వి మళ్ళీ నిర్మిస్తున్న ఓ సంస్థ, ఇళ్లను జాకీల సాయంతో లిఫ్ట్ చేసి ఎత్తు పెంచడం తెలిసిందే. తమిళనాడులో తొలిసారిగా ఆలయాలను కూడా ఇలా లిఫ్ట్ చేస్తున్నారు. ఎప్పుడో కట్టిన ఆలయాలు కావడంతో వాటి చుట్టూ రోడ్లు ఎత్తు పెరిగి సమస్యలు ఎదురవుతున్నాయి. గుడులు లోతట్టుగా మారిపోవడంతో వర్షాకాలంలో ముంపు సమస్య నుంచి బయటపడడానికి పలు ఆలయ కమిటీలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయి. హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అనుమతి తీసుకొని ఇప్పటికే 15 ఆలయాలు ఎత్తు పెంచాయి. ఈ పనులను మామ్చంద్ హౌస్ లిఫ్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేపడుతుంది. సో చూశారు కదా, ఇక్కడ ఏంటంటే ఈ ఆలయాలు దరిదాపు నాకు తెలిసి ఇవి చరిత్ర అంటే వేల సంవత్సరాలకు సంబంధించిన ఈ ఆలయాలు అవి ఏంటంటే రోడ్డు పక్కన ఉన్నాయి. అప్పుడు కట్టినప్పుడు అయితే ఆ యొక్క ప్రదేశాలు అప్పుడున్న ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు కరెక్టే కట్టారు. కాలక్రమేపణ ఏం జరుగుతుందంటే మనుషులన్నింటిలో ప్రతిరోజు మనం డెవలప్కి సంబంధించిన పనులు చేస్తున్నాం కాబట్టి సమాజం అనేది ప్రతిరోజు డెవలప్ అవుతూనే ఉన్నది. ఇక్కడ ఫోటోలు చూసినట్టయితే చెన్నైలోని మధ్య కైలాష్ ఉప ఆలయాలకు జాకీల సాయంతో పైకి ఎత్తుతున్న కార్మికులు. ఫోటోలో చూసినట్టయితే పనులు చేస్తున్న ఇక్కడ సిబ్బంది కూడా ఉన్నారు. అదేవిధంగా 6 అడుగుల మేర పైకి తీసుకొచ్చారు. ఇలా ఆల్రెడీ చేశారు ఈ వర్క్స్. ఆల్మోస్ట్ 6 అడుగులు అంటే ఇది చాలా అంటే వేల సంవత్సరాలకు సంబంధించిన ఈ యొక్క టెంపుల్స్ ఇవి. ఇప్పుడు
ఈ విధంగా చేస్తున్నారంటే గ్రేట్ అనుకోలే. ఇది తమిళనాడునే కాకుండా ఇప్పుడు మన తెలంగాణలో కూడా మనం చేపట్టిన పనులు కూడా ఉన్నాయి. సో మనకు తెలియని ఎన్నో ఆలయాలు, ఎన్నో చారిత్రక కట్టడాలు కూడా ఉండొచ్చు. మేబీ వాటిలో కూడా ఈ విధంగా మనం పనులు చేస్తే కొంచెం వాటిని కాపాడే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటా ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే చెన్నైలో 4 చోట్ల, చెన్నైలోని పురాతన ఆలయాల్లో మధ్య కైలాష్ ఆనంద వినాయకర్ గుడి ఒకటి, సర్దార్ పటేల్ రోడ్డు, ఓల్డ్ మహాబలిపురం రోడ్ల మలుపులో ఉన్న ఈ ఆలయం ముంపులో ఉంది. రహదారితో పోలిస్తే లోపలున్న ప్రధాన ఉప ఆలయాలు 6 అడుగుల కింద ఉండటంతో పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతుంది. ఆయా సమయాల్లో పూజా కార్యక్రమాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. దీంతో కొద్ది నెలలుగా ప్రాంగణంలోని 12 ఆలయాల ఎత్తును 6 అడుగుల మేర పెంచే పనులు జరుగుతున్నాయి. అంబల్ వీరాంజనేయ నవగ్రహ శివుని ఆలయాలు పనులు పూర్తవగా ప్రధాన రాజగోపురం వినాయక ఆలయాన్ని అడుగు మేర ఎత్తారు. మొత్తంగా 25% పనులు పూర్తయ్యాయి. ఇదే తరహాలో చెన్నై వ్యాసర్పడిలోని రవీశ్వరర్, పన్నుట్రిలోని సోమేశ్వరర్, కోవిలంబక్కం బాలగురునాథ స్వామి ఆలయాలు పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే ఈ పురాతనకు సంబంధించిన చారిత్రక కట్టడాలు ఇంకా ఉండాలి. మనమే కాదు, మనకన్నా ఇంకా ముందు వచ్చే భవిష్యత్ తరాలకు కూడా ఇది ఏనాటి కాలంది, మన యొక్క చరిత్ర ఎక్కడి నుంచి మొదలైంది అనేది ఇంకా కాపాడే ప్రయత్నం అయితే వాళ్ళందరూ చేస్తున్నారు. సో ఇలాంటి కట్టడాలు ఇక్కడనే కాకుండా ఇప్పుడు తమిళనాడులో అయితే మనం చూసాం. నేను మీకు వీడియో క్లిప్స్ చూపెట్టే ప్రయత్నం కూడా చూపెడతాను, పక్కనే మీరు చూడండి స్క్రీన్లో. ఏంటంటే ఇలాంటి కట్టడాలు అనేది మన భవిష్యత్తు తరాలకు చూపెట్టినట్లయితే మాకు పలనాడు అలాంటి చరిత్ర ఉండేది, సో ఈ విధంగా మా వాళ్ళు ఇట్లా కట్టిరు, ప్రతి ఒక్కరికి అయితే క్లుప్తంగా అర్థమవుతుంది. ఇలాంటి కట్టడాలు ఓన్లీ ఇక్కడనే కాకుండా తెలంగాణ యావత్ మొత్తంలో కూడా కొన్ని చోట్లనైతే ఉన్నాయి. అవిట్లను కూడా అవి ఏంటంటే శిథిలమైపోయే స్థాయిలో అయితే ఉన్నాయి. అవిట్లను కూడా ఏంటంటే మనం కాపాడే ప్రయత్నం అయితే చేయాలి. సో వీటికి ప్రభుత్వం కూడా ఎంతో కొంత వీటి మీద స్పందన కల్పించి పురాతన చర్యలు, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక ట్రస్ట్ ఉన్నది, హిందూ రిలీజన్కి సంబంధించిన సంస్థ తీసుకుంది, కానీ ఇలాంటి విషయంలో ప్రభుత్వాల జోక్యం కూడా ఉండాలి తప్పనిసరి. ఇవి ఏంటంటే ప్రభుత్వ ఆస్తుల కిందికే రావాలి. ఇది ఏంటంటే ఒక దైవాత్మిక భావనతో కూడింది కాబట్టి వీటి విషయంలో ఎంత త్వరగా అయితే అంత త్వరగా పనులు జరిగితేనే చాలా మంచిది. ఇలాంటి విషయాలు చూస్తున్నారు కదా ప్రతిరోజు మీరు కూడా. ఇలాంటి మరిన్ని మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన Z4 న్యూస్ ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చాలా మట్టుకు అయితే ఇంతవరకు మేము చెప్పిన ప్రతి వార్తను కవర్ చేస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నందుకు కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరొక అద్భుతమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి Z4 న్యూస్. మీరు చూస్తున్నది Z4 న్యూస్. Question for justice.